త్వరగా. రే, నేను నువ్వు సడన్గా వెళ్ళిపోయేసరికి మళ్ళీ రావేమనుకున్నాను రా. వస్తే నాకు ఎక్స్పీరియన్స్ వస్తుందిగా డాడ్. అయితే నీ పని స్టార్ట్ అయ్యే వరకు ఇలాగే రా. అలాగే డాడ్. సరే రా. యాది నిన్ను అనవసరంగా కష్టపడుతున్నానేమో అనిపిస్తోందే. అదేంటయ్యా అలా అంటావు? ఈ పనులు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే కదా. అదేనే నేను అనేది. కనీసం పెళ్ళయ్యాకన్నా సుఖపడతావేమో అంటే నాతో పాటు కూలికి తెచ్చి కష్టపడుతున్నాను. మనకు తప్పదు కదయ్యా. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనవి. నా గురించి బాధపడడం మానేసి వెళ్ళి పని చూసుకో. సరే కాని. యాదమ్మా, ఇంత సుకుమారమైన చేతులతోని విటకలు మోస్తూ ఉంటే నాకు బాధగా ఉంది. నాకు లేని బాధ మీకెందుకు? అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వు కష్టపడితే నేను చూడలేకపోతున్నాను. కొంపతీసి పనిలోంచి తీసేస్తారా ఏంటి? చచ్చా, అలా ఎందుకు చేస్తాను? మరి ఇంకేం చేస్తారు? నువ్వు ఒప్పుకుంటే ఏదైనా చేస్తాను. నీలాంటి అందగత్తెను నీ మొగుడు అనవసరంగా కష్టపెడుతున్నాడు. నువ్వీ కష్టం దూరం చేస్తావా? దూరం చేయటమే కాదు, మళ్ళీ నీకెప్పుడూ కనిపించకుండా చేస్తాను. అవసరం తీరాక ఎవ్వరూ పట్టించుకోర్లే. నేనలాంటివాణ్ణి కాదు. నేను జీవితాంతం వదులుకోను. యు ఆర్ మై స్పెషల్ స్వీట్ డార్లింగ్. నాకు ఇంగ్లీష్ రాదు. కానీ నాతో ఇలా ఉండడం వచ్చు కదా. ఏంటే యాదమ్మా, రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది. ఇంతంతా నేను చేసుకుంటావే. ఏయ్, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంట్రా అక్కడ మాటలు? ఎక్స్ట్రాగా మాట్లాడితే పనిలోంచి పీకేస్తా. వెళ్ళవు, వెళ్ళి జాగ్రత్తగా పనిచేసుకో. అలాగే బాబు గారు. ఏంటి వాడి మీద అంత కోపం? వాడన్న మాటలకు వచ్చి తందామనుకున్నాను. నువ్వు వద్దనేసరి కూరుకున్నా. నీలాగే వాడు ఆశపడ్డాడు. వాడు వేరు, నేను వేరు. ఎలా? నీ రూమ్కి పద, చెప్తాను. ఎప్పుడు అదే ఆలోచన? మరి నీ అందం అలాంటిది. మరి పదా. సరే, నువ్వు వెళ్ళి వెయిట్ చెయ్యి. నేనెవరూ చూడకుండా వస్తాను. లేట్ చేయకుండా త్వరగా రా. దీనివల్ల అనవసరమైన డిస్టర్బెన్స్.